విడాకులు ఇచ్చేసేయండి. మనది కాంది మనది ఇప్పుడు నేను ఈ 9 రోజులు మనం నడిపించే స్ఫూర్తి ఏంటి? ఏ నేనైతే నేను కాదో ఆ నేను ఎంత బలహీనమైనదో, ఎంత క్షణభంగరమో, ఎన్ని పరిమితాల్లో కూరుకునుందో తెలుసుకున్నాం. ఏ నేనైతే నేను అయ్యున్నానో ఆ నేను ఎంత శక్తివంతమైనదో, ఎంత మహోన్నతమైనదో, ఎంత శాశ్వతమైనదో, ఎంత అపరిమితమైనదో తెలుసుకున్నాం. మరి అలాంటప్పుడు ఇంత తెలిసిన తర్వాత ఇంకా ఈ నేను కానటువంటి నేనుని పట్టుకుని ఎలా ఏలాడదాం? సమయం వచ్చింది. ఇక శాశ్వతంగా నేను కానటువంటి నేనుకి ముండనం చేసి శాశ్వతంగా నేనే ఉన్న నేనుకి పెద్దపీట వేసి పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమైనది మిత్రమా అని చెప్పడానికే నా ప్రయత్నం. రెండో ప్రయత్నం, మనసు బుద్ధి శరీరాన్ని నిజమైన నేనుని అభివ్యక్తీకరించుకోవడానికి సృష్టించుకుంది. మనసు బుద్ధి శరీరం నిజమైన నేనుని అభివ్యక్తీకరించుకోవడానికి సృష్టిస్తే దాన్ని నిజం కానటువంటి నేనుకి వాడుకోవటం, నిజం కానటువంటి నేను అనే వలయంలో నిన్ను ఉంచడానికి ప్రయత్నిస్తున్న అసురుడు ఎవరు? లుచ్చాగాడు. అసురుడు అంటే ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకసారి చేతులు ఎత్తండి. ఇవాళ ఫస్ట్ టైం వచ్చింది. ఓకే, రైట్. అసురుడు అంటే ఎప్పుడు నిన్ను భయపెడుతూ ఉండేది. మీకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మీ లోపల నుంచి. చెప్పాక ఆడవాళ్ళకైతే చీర బాగుందంటే నీ చీర బాగుంది అని చెప్దామని అనుకునే లోపల మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది. దానికి అసలే ఇప్పుడు లెవెల్ ఎక్కువ. ఇప్పుడు నువ్వు చెప్పావంటే దాన్ని భరించలేము, నోర్మస్గా దరిద్రంగా ఉందని చెప్పమంటుంది. మిమ్మల్ని ఎప్పుడు భయపెడుతుంది. మీరెప్పుడు మనుషులే, మీరెప్పుడు పాపాత్మలే అని నమ్మించడానికి ప్రయత్నించే ఒక కుట్ర పేరు మీకు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. దాని పేరే అసురుడు. అతనే సైతాన్, అతనే విలనరీ ఆస్పెక్ట్. అతన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే అతన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడుతున్నాం. ఇవాళ ఈ 9 రోజుల శిక్షణలో మనం మన మనసు బుద్ధి శరీరాన్ని మన నిజమైన నేనుని అభివ్యక్తీకరించుకోవడానికి మన ప్రయత్నం. ఎస్, ఎందుకంటే స్పిరిచువల్ యాక్చువలైజేషన్ అంటే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ ఎండోడ్ విత్ స్పిరిచువల్ పొటెన్షియల్ which is yet to be explored, which is yet to be expressed. This 9 days class is meant to make you realize that you are enriched with a beautiful spiritual potential. So far you have not endeavor to explore it. Yes, in this 9 days a beautiful workshop is going to be conducted with which you will be able to explore the spiritual potential which is endowed within you. That I promise you. That's it. సో నిర్వాణ షట్కంలో మనం ఇప్పుడు కొన్ని అంశాలు శంకరాచార్యులు వారు చెప్తున్నారు. దేవుడి గురించి చెప్పట్లా, నీ గురించి చెప్తున్నాడు. ఏమని? అవి నీవు కావు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? సార్ ఇది అబద్ధమైతే ఇదే వశిష్ఠ గీతలు ఎలా ఉంటుంది సార్ కొన్ని వేల సంవత్సరాల క్రితం? ఇది అబద్ధమైతే ఇదే మళ్ళీ భగవద్గీతలు ఎలా ఉంటుంది సార్? ఇది అబద్ధమైతే ఇదే మళ్ళీ అష్టావక్ర గీతలు ఎలా ఉంటుంది సార్? ఇది అబద్ధమైతే ఇదే శంకరాచార్యుల వారు ఎందుకు చెప్తారు సార్? ఇది అబద్ధమైతే ఇదే స్వామి వివేకానంద ఎందుకు చెప్తారు సార్? ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఇది చెప్పబడుతుందో తెలుసా? ఎన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పబడుతుందో తెలుసా? ఇంచుమించు వశిష్ఠుడి దగ్గర నుంచి చెప్పబడుతూనే ఉన్న సత్యాన్ని ఒక్కొక్కళ్ళు ఆరిపోకుండా వెలిగించారు. కానీ ఇది ఎవరు ఒకడు ఆవిష్కరించింది కాదు. ఎప్పటి నుంచో చెప్పబడుతున్న సత్యాన్ని ఒక్కొక్క కథానాయకుడు వచ్చి దాన్ని మళ్ళీ పునర్జీవింపచేశారు. కానీ ఇది ఋషితుల్యులు ఉపదేశించిన విద్యని, ఆధ్యాత్మ శాస్త్రాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం. ఏ నేనైతే నేను కాదో ఆ నేనుని మళ్ళీ ఉంచుకుందామా, వదిలేద్దామా? కొంచెం ఉంచుకుందామా? ఈ క్షణంలో మొత్తం ముండనం అయిపోవాలి. యూ హ్యావ్ గాట్ టు రూత్లెస్లీ డిస్కార్డ్ సంథింగ్ that which I am not. ఓకే, ఆర్ యు రెడీ? ఇది శస్త్రచికిత్స కాదు. ఏంటిది? శాస్త్రచికిత్స. ఎస్, చదువమ్మా ఫస్ట్. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిన్న తేజో న వాయు
చిదానంద రూప శివోహం శివోహం. ఇదంతా నేతి సిద్ధాంతం. నేతి సిద్ధాంతం నా ఇతి, అది నేను కాదు. ఏంటది? నా అన్నప్పుడల్లా అది నేను కాదు. ఓకేనా? ఎస్. మళ్ళీ ఒకసారి శ్లోకం చదువు. సార్ అందరు ఇప్పుడే పుట్టారా? ఎప్పుడో ఎప్పుడో పుట్టిన వాళ్ళు వెళ్ళిపోండి బయటికి. ఇప్పుడే పుడితేనే రండి. మళ్ళీ సంస్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సరదాగా వింటున్నారా? సార్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆది శంకరాచార్యులు వచ్చి, నాయనా ఈ అంశాలన్నీ నీవే అన్నట్లుగా అనిపిస్తున్నాయి కానీ ఇవి నీవి కావు అని చెప్పిన తర్వాత, ఇదే అంశాన్ని ఆచార్యులైన శ్రీకృష్ణుడు గీతాశాస్త్రంలో 4 ప్రకరణంలో చెప్పిన తర్వాత, క్షేత్రజ్ఞ విభాగయోగం, గుణత్రయ విభాగయోగం, శ్రద్ధాత్రయ విభాగయోగం, దైవాసుర సంపద్ విభాగయోగం, ఆ 4 ప్రకరణాల యొక్క సారమే నిర్వాణ షట్కంలో చెప్పబడింది. సార్ ఇది అబద్ధమైతే ఎందుకు చెప్తారు సార్ ఎవరైనా? ఇది నిజమైనప్పుడు, ఇది నీది కాదనుకున్నప్పుడు, నేను కానటువంటి నేను అనుకోవటం రైటా రాంగా? రైటా రాంగా? సార్ ఇంకా పని చేయొద్దు సార్. ఇవాటితో ఈ బరువుని మనం మొయ్యొద్దు. పింకి చెప్పం ఎక్కడున్నావు? See, this is a beautiful spiritual knowledge which is being revealed by the grandest saints. Especially in Bhagavad Gita, the 4 chapters, this beautiful knowledge has been revealed. Kshetrajna Vibhag Yoga, Gunatraya Vibhag Yoga, Shraddhatraya Vibhag Yoga, Daivasura Sampad Vibhag Yoga. It doesn't speak about God. It teaches some mystical knowledge pertaining to your true I am. We were made to believe that as if these concepts are true I am. We are identifying ourselves with these concepts. But now you have got to realize you should be prepared for spiritual operation. Yes, Shastra Chikitsa, spiritual operation. Now we are going to learn this meticulous knowledge, and immediately, with immediate effect, we have got to discard these concepts which are pretending, which we are identifying as if they are ourselves, but we have nothing to do with that. Am I clear, sir? Are you ready? Yes. మీ హిందీలో కావాలా? సరిపోద్ది అన్నాడు. చలేగా? బస్. ఇంకోసారి చదువు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. మహావాక్యాలుగా పిలువబడుతున్న వేద వాంగ్మయం ద్వారా ఇప్పటికే మనం సత్యాన్ని తెలుసుకున్నాం కదా. ఆ సత్యమే ఆది గురువైన శంకరాచార్యుల వినండి సార్. మహావాక్యాలుగా పిలువబడుతున్న వేద వాంగ్మయం ద్వారా ఇప్పటికే మనం సత్యాన్ని తెలుసుకున్నాం కదా. ఆ సత్యమే ఆది గురువైన శంకరాచార్యుల వారి ఆధ్యాత్మిక భావుకత. ఆ ఆధ్యాత్మిక భావుకతని శివోహం అన్న శబ్ద తరంగపు బావుటాగా ఎగురవేసి సింహగర్జన చేశారు. మళ్ళీ ఆ వాక్యం. మహావాక్యాలుగా పిలువబడుతున్న వేద వాంగ్మయం ద్వారా ఇప్పటికే మనం సత్యాన్ని తెలుసుకున్నాం కదా. ఆ సత్యమే ఆది గురువైన శంకరాచార్యుల వారి ఆధ్యాత్మిక భావుకత. ఆ ఆధ్యాత్మిక భావుకతని శివోహం అన్న శబ్ద తరంగపు బావుటాగా ఎగురవేసి సింహగర్జన చేశారు. సో 4 మహావాక్యాలను ఇప్పటికే మనం తెలుసుకున్నాం. 4 మహావాక్యాలను ఇప్పటికే మనం సుసంపన్నం చేసుకున్నాం. ఆ 4 మహావాక్యాలు రాయలేదేంటి? రాయలేదా? సో 4 మహావాక్యాల మీదేగా మనం అద్భుతమైన ఆధ్యాత్మిక మహాసామ్రాజ్యాన్ని పరినిర్మించుకుంది. ఆ 4 మహావాక్యాలని 4 అక్షరాల్లో మళ్ళీ శంకరాచార్యుల వారు కుదించారు. సో సాగర సమమైన వేదాలని, 4 మహావేదాలని 4 వాక్యాల్లో కుదించి మనకు ఉపదేశిస్తే, ఆ 4 మహావాక్యాలని 4 అక్షరాల్లో కుదించి శివోహంగా మనకు ఉపదేశించారు. ఆ 4 మహావాక్యాలను ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఒకసారి లేచి నుంచుని మనం ఆ మహావాక్యాలను ఒకసారి అనుకుందాం.
సాగర సమమైన వేదాలని మహర్షులు క్లుప్తరమ్యంగా 4 మహావాక్యాల్లో పొందుపరిచి ఉపదేశించారు. ఆ 4 మహావాక్యాలే 4 మూల స్తంభాలు. ఆ మూల స్తంభాల మీదే సనాతన సాంప్రదాయం తన పటిష్టమైన మహాసామ్రాజ్యాన్ని పరినిర్మించుకుంది. ద సినాప్సిస్ ఆఫ్ గ్రాండెస్ట్ వేదాస్ ఆర్ బీయింగ్ verbalized by the saints grandly in 4 Mahavakyas. They are the 4 pillars on which the beautiful Sanatana Sampradaya has constructed its beautiful empire. Those 4 Mahavakyas are Aham Brahmasmi, Tattvamasi, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలనే ఆది శంకరాచార్యుల వారు 4 అక్షరాల్లో కుదిరించి అద్భుతమైన మహామంత్రాన్ని మానవాళికి ఉపదేశించారు. ఆ మహామంత్రమే శివోహం. శివోహం, శివోహం. ఆ ప్రణవ మంత్రమే ఓం నమః శివాయ. ఆ ప్రణవ సహిత పంచాక్షరి మంత్రమే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివోహం, శివోహం, శివోహం. అస్తు. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. సో మొట్టమొదటి ప్రకరణంలో మొట్టమొదటి శ్లోకంలో కొన్ని అత్యంత నిగూఢమైన అంశాలని ఇన్నాళ్ళు మనవే అనేసుకుని మన బెడ్రూమ్లోకి రానిచ్చేసాం, మన పూజ గదిలోకి రానిచ్చేసాం, కిచెన్లో ఉంటున్నాయి. అవన్నీ ఇప్పుడే మనకు తెలిసింది మనకు సంబంధం లేవని. అవేంటో తెలుసుకుని వాటికి నోటీస్ ఇచ్చి బయటికి పంపించేద్దాం. ఓకేనా? రైట్. ఏంటవి? ఆ యువ కిషోరం శివోహం 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 అని దిక్కులు పిక్కటిల్లేలా సింహగర్జన చేసి తిరిగి ఆధ్యాత్మిక దివ్య కాంతి కిరణాలని దశ దిశలా వ్యాపింపజేశారు. శివ అంటే దైవం, అహం అంటే నేనే, శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. మళ్ళీ ఇవాళ రాసుకోండి. ఇంతకుముందు పుట్టారా ఏంటి మీరు? ఎక్కడ విన్నట్టుగా ఉందా? లేదుగా, ఇప్పుడేగా పుట్టింది. రైట్, రాసుకోండి. శివోహం, శివోహం రాసుకోండి. శివ మీన్స్ గాడ్, అహం మీన్స్ ఐ ఆమ్, శివోహం మీన్స్ ఐ ఆమ్ గాడ్. చూసుకోండి, నిర్వాణ షట్కంలో అంతకన్నా నిజమైన నేను గురించి ఏం చెప్పలా, గుర్తుపెట్టుకోండి. మీరు టీచ్ చేసినప్పుడు కూడా ఇదే సిస్టమ్ ఫాలో అవ్వండి. నిజమైన నేను గురించి సూచనప్రాయంగా చెప్పారు. ఇక్కడంతా నేను కానటువంటి నేనేంటో చెప్పారు. అంటే ఒక బండరాయిని ఒక ఆయన వినాయకుడి కింద చేస్తే అందరూ సత్కరించి సన్మానించారంట. ఎందుకు సన్మానిస్తున్నారంటే వినాయకుడిని చేశారు కదండి అని. అతను అంటే బండరాయిలో వినాయకుడు కాంతి తీసేశాను, అప్పుడు వినాయకుడు వచ్చాడు అన్నాడు. అలాగే ముందు మనలో మనం కాంతి ఏంటో తీసేద్దాం ఈ దెబ్బతో, అప్పుడు నిజమైన నేను బయటకు వస్తుంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఎస్. నిర్వాణ షట్కంలోని ప్రథమ శ్లోకం ద్వారా ఏ నేనైతే నేనయ్యి ఉన్నానో ఆ నేనుని నేనని తెలియజెప్పి, నేను కానటువంటి నేనుని నేను కాదని తెలియజెప్పే అహంకార మమకారాల సంస్కరణ యజ్ఞానికి నాంది పలికారు.
Basically, the Nirvan Shatka gives us a comprehensive knowledge of that I am, which is not the true I am. Of that I am, which is not the true I am. Let us realize it and discard it. Yes. అంత మహిమాన్వితమైన దేవదేవుళ్ళమే అయిన మనం మన దివ్య స్పృహని కోల్పోవడానికి ప్రథమ కారణం మనల్ని ప్రస్తుతం మనం ధరిస్తున్న దేహంగా తాదాత్మ్యం చెందడమే. The first and foremost reason is we have now entered into the realm of ignorance. We are now living a life of animalistic beings. The root cause of all this stupidity is we have begun to identify ourselves with the embodiment we are wearing. That is the first and foremost villainary aspect. The first and foremost villainary aspect is identifying ourselves with the embodiment we are wearing. That is the root cause of the ignorance. The very first step. ఓకేనా? మనల్ని మనం ప్రస్తుతం ధరిస్తున్న దేహంగా భావించటంలోంచే మన పతనం మొదలైంది. మన డౌన్ఫాల్ ఎక్కడ స్టార్ట్ అయింది? మనల్ని మనం దేహంగా భావించటం. నిజానికి ఈ దేహం ఎవరు? ఇది ఒక పరికరం, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ దేనికి ఉంది? సోల్స్ మీరు ఎవరైనా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ చేస్తే క్షణకాలమైన మీకు అర్థమైపోతుంది మీరు ఎంత ఫాస్టెస్ట్గా వైబ్రేట్ అవుతారు. ఒకసారి మన ఇలా కూర్చుని మీ స్పిరిట్ ఎప్పుడైనా ఇవాళ ట్రై చేయండి. మీ స్పిరిట్ ఒకవేళ బయటకు వస్తే తన ఫ్రీక్వెన్సీ ఎంత హయ్యర్ స్టేట్లో ఉంటుందో మీకు అర్థమవుతుంది. హయ్యెస్ట్ అల్టిమేట్ అని సౌండ్ కూడా వచ్చే అంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంత అల్టిమేట్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయ్యే స్పిరిట్ ఎర్త్ ప్లానెట్ ఫ్రీక్వెన్సీలో అంతర్భాగంగా ఉండాలంటే వీ నీడ్ అన్ ఇన్స్ట్రుమెంట్. మనకు ఒక పరికరం కావాలి. ఆ పరికరమే ఈ దేహం. ఓకేనా? దిస్ ఫిజికల్ ఎంబాడిమెంట్ ఈజ్ ఓన్లీ ఏ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఎనేబుల్స్ యూ టు మెయింటైన్ యువర్ ఫ్రీక్వెన్సీ ఆన్ పార్ విత్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ టెరా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఒక వాహనం మాత్రమే. మీ ప్రకంపన వేగాల్ని పదార్థ ప్రకంపన వేగాలతో మేళవింపు చేయటానికి దోహదపడే ఒక పరికరం మాత్రమే ఈ శరీరము. కానీ మనం ఆ పరికరంతో ఐడెంటిఫై చేసుకోవటం వలన మనం దారుణమైన స్థితిలో ఉన్నాము. ఓకేనా? రైట్. నెక్స్ట్. ఆ తొలి అపోహే అజ్ఞాన శిఖరమై ఆధ్యాత్మిక అవరోధంగా మారిపోయింది. ఈ శ్లోకం ద్వారా ఆ అజ్ఞానాన్ని, ఆ మలినాన్ని శంకరాచార్యుల వారు ఆహుతి చేసేశారు. ఈ శ్లోకం యొక్క ముఖ్య సారం. ఈ శ్లోకం యొక్క ముఖ్య సారం తెలుసుకుందాం. కానీ మనం ఇంకా ఉంది కదా ఇవాళ. ఇప్పుడు ఇక్కడికి వర్క్షాప్ ఆపుతున్నాను. మనం ఒకవేళ స్నాక్స్ ఏదైనా తీసేసుకొని మీరు రెడీ అయ్యి, యాక్చువల్గా ఇప్పుడు ఈవినింగ్ ఉంటుంది ఒరిజినల్గా మనం వెల్కమ్ చేయటం. కానీ అదంతా పొద్దున్న నేను ఎక్స్పెక్ట్ చేయలే, అది ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఒరిజినల్గా మనం వెల్కమ్ ప్రోగ్రామ్ ఒకటి. తర్వాత ప్రోగ్రామ్ ఏముందో వాళ్ళు చెప్తారా? మీరు చెప్పండి ఒకసారి.